నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. నేను ప్రస్తుతం హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. నేను ట్యాంక్ బండ్ నుంచి ఇట్లా ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ మార్గంలోనే వెళ్తూ ఉంటాను. ఇట్లా వెళ్తున్నప్పుడు నేను ఒక పెద్ద ఆయన ఇక్కడ చూస్తాను. ముంత మసాలా పెట్టుకుని ఇక్కడ మనకు పెద్ద ఆయన కనిపిస్తూ ఉన్నారు. ఈ పెద్ద ఆయన ప్రతిరోజు కూడా నాకు ఇక్కడే కనిపిస్తూ ఉంటారు. ఇక్కడే కూర్చొని ముంత మసాలా ఎవరన్నా అడిగిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు. మనం చూడొచ్చు, ముంత మసాలా పెట్టుకొని ఈ వయసులో. నేను వెళ్ళిన ప్రతిసారి అంటే సాయంత్రం సమయంలో వెళ్ళేటప్పుడు ఈ దీపం పెట్టుకుంటారు. అప్పుడు చీకటి అయిపోతుంది కదా, ఇక్కడ దీపం వెలుగుతూ ఉంటుంది. ఈ పెద్ద ఇక్కడే కూర్చొని ఉంటారు. చాలా చలి ఉంటుంది. మనకు తెలుసు హైదరాబాద్లో సాయంత్రం 7 తర్వాత ఎంత చలి ఉంటుంది మనకు తెలుసు. అంత చలిలో కూడా ఒంటరిగా కూర్చొని ఇక్కడ దీపం పెట్టుకొని ఈ పెద్ద నాకు కనిపిస్తూ ఉంటారు. నేను అడిగాను, పెద్దాయన నీ వయసు ఎంత అని. 85 సంవత్సరాలకు పైన నాయన అని చెప్పేసి అన్నారు. ఈ వయసులో ఇంత కష్టపడడానికి కారణం ఏంటి? నాకు అనిపించింది, నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను కదా, ఒకసారి ఈ పెద్ద ఆయనతో మాట్లాడించాలని నాకు అనిపించింది. అందుకే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. పెద్దన నీ పేరేంటో చెప్పు. పాపయ్య. పాపయ్య, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది? ఇప్పటికి రామారావు ఫస్ట్ గెలిచిన కాడ నుంచి ఇదే చేస్తున్నాం. రామారావు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అప్పటి నుంచి ఉన్నారు? నేనే ఉన్నా. అంతకుముందు జనగామల మార్కెట్లో అమలు చేసినాం. అవి కింట బత్తాలు ఎప్పటికి మొయ్యలేనని చెప్పి ఇక్కడికి వచ్చినాం. వీలుగా ఇదే పని చేసుకుంటాను. ఇప్పటికీ కిరాయించనే ఉన్నా. 2 పిల్లలకు పెళ్లి చేసిన. పెద్ద మనుషులు వాళ్ళు అయిపోయిండ్రు, చనిపోయిండ్రు. కాలంగుడి. ఎవరు చనిపోయారు? బిడ్డలు. ఎంతమంది మీకు పిల్లలు? మాకు 4 అయితే 2 పోయిండ్రు, 2 ఉన్నారు. ఓ కొడుకు బిడ్డ. కొడుకున్నాడు. ఎవరు చూడరు. ఏమన్నా అంటే ఇంకా మేమే తింటాం కానీ, నువ్వేమన్నా చేస్తే మేమే తింటాం కానీ, లేకపోతే మా దగ్గర ఏం లేదు. మాది మాకే చాలా. అది ఇప్పుడు కొడుకున్నాడు కానీ అసలు పట్టించుకోడు అంటారు. పట్టించుకోడు, వాడు పట్టించుకోడు, వాళ్ళకి సంబంధం లేదు. ఒకసారి ఇట్రా, ఇక్కడ కూర్చుందాం, కూర్చొని మాట్లాడదాం. కూర్చో ఇక్కడ. ఇప్పుడు ఉదయం ఎన్నింటికి వస్తావు పెద్ద నువ్వు? 12 గంటలకు వస్తా. 12కి వచ్చి రాత్రి ఏ టైం వరకు ఉంటావు? 9 దాకుంటా. 9 దాకుంటావు. అదే నేను 8 గంటలకి ఇట్లా పోతూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటాను నిన్ను. చలేస్తుంది కదా, నీ వయసు కూడా. ఇప్పుడు మేము బయటకు వస్తేనే చాలా చలిగా ఉంటుంది. ఏం చేస్తాం మరి, 2 ముసలిళ్ళం 2 ఉన్నాం. ఇప్పటికీ కిరాయించనే ఉన్నా. ఆమెకు షుగరు, నాకు బీపీ. మా నేను చేసిన కష్టం ఇటో అటో మందులకే సరిపోతున్నాయి. మా బతుకు గిట్టే ఉన్నది. రోజు ఎంత వస్తుంది పెద్ద ఆయన నీకు? చెప్పలేము. 500 అమ్మితే అంటే సగం మిగులుతాయి. అంతేనా? 200, 250 అంతే వస్తుంది. అంతే వస్తుంది. మరి దాంతో బతకడం కష్టం కదా పెద్ద ఆయన. ఏం చేస్తాం మరి, ఆమెకు ఒక్కదానికే పింఛనట, నాకు పింఛన్ లేదట. నాకు 85 దాటినాయి, నాకు పింఛన్ లేదట. ఒక్కరికే వస్తుంది అని అంటే సపోర్ట్ ఎక్కువ. ఇదే పని చేసుకుంటానా, బతానా. ఇప్పుడు ఇంట్లో మీ ఇద్దరే ఉంటారా? ఇద్దరే ఉంటాం. ఇప్పుడు నీ కొడుకు ఏమంటాడు? ఇప్పుడు ఇంత వయసు ఉంది, పని కూడా సరిగా చేయలేవు నువ్వు. మరి కొడుకు చూడాలి కదా, ఆదరించాలి కదా. ఇప్పుడు పెద్ద వయసు వచ్చినప్పుడు వాళ్ళు మరి వాళ్ళకే చాలదని అంటారు. ఏం చేయాలి? మాకే చాలదు, నువ్వే ఆడకొస్తావు అంటారా? నువ్వు ఆడికి వస్తుంది, మేము ఆడలేము. మేము ఎక్కడ తెచ్చి పెట్టాం? ఇంత భూమి ఉంటే వాని బిడ్డ పెయిన్కే 2 ఎకరాలు అమ్ముకున్నాడు. బిడ్డ పెయిన్ చేసుకున్నాడు. ఇంకొక 2 ఎకరాలు ఉన్నది. దానికి ఇంతవరకు కూడా రైతు వాళ్ళే. మా రైతు బంధు అయితే వాళ్ళే ఇంతవరకు ఇప్పటిదాకా వచ్చింది. ఇదివరకు ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రభుత్వం మొన్న ఫామ్లు తీసుకుంటుంది కదా, రేపు 6వ తారీఖు వరకు ఉంది. ఏది ఫామ్లు, ఆధార్ కార్డులు ఇస్తున్నారు కదా జనాలందరూ. చేశారా మీరు? అప్లై చేశారా? చేసినాం కానీ ఏది ఇంకా ఏం లేదు. ఏం లేదా? అప్లై చేయలేదా? ఫామ్ ఇవ్వలే? ఫామ్ ఇప్పుడు దేనికి ఇచ్చిండ్రు? దేనికని ఇచ్చిండ్రు, దేనికి చేయలే. మీకు అక్కడ చెప్పలేదా ఎవరు?
ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఇది వస్తుంది అని చెప్పి అందరూ ఇస్తున్నారు కదా, అవి ఎవరు చెప్పలా మీకు? అది చెప్పిండ్రు ఇక చేస్తాను, ఈ బస్సులో చేస్తాను 2-3 దిక్కుల. మరి ఇక నాకు ఊళ్ళోనే ఉండి ఇక్కడ ఏం చేయాలి అని చెప్పని అనుకున్నా. ఊళ్ళో పోతే ఇక్కడ రైతు బంధు ఇన్నే పడుతుంది నాకు ఇంతవరకు దాకా. ఇంత అంత ఈ పైసలు ఆన్లైన్లో పడ్డాయి, ఇన్నే వస్తున్నాయి. ఆ ముసలామెకు పింఛని ఇన్నే పడుతుంది. ఇక నాకు అన్ని ఇన్నే ఉండగా మళ్ళీ ఆడికెందుకని సపరేట్గా కూకున్నా. ఇప్పుడు 12ంటికి వస్తావు, రాత్రి 9-10 అయితే అంటున్నావు ఇంటికి పోయేసరికి. ఇప్పుడు మరి మధ్యాహ్నం అన్నం ఎట్లా తెచ్చుకుంటావా? తెచ్చుకుంటా టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటావు, తెచ్చుకుని ఏండే తింటావు మధ్యాహ్నం. ఓకే, మరేంటి ఇంట్లో ఏంటి పరిస్థితి? ఇంకా ఏమున్నది పరిస్థితి? ఇక ఊళ్ళో ఇంత రేకుల గుడిసి ఉన్నది. నాకు ఇక్కడ ఏం లేదు, కిరాయించునే ఉన్నా. వరంగల్ జిల్లా, ఇదివరకు వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం. మా ఇల్లు మంచిప్పుడ. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నేను చేస్తున్నావు కదా, మరి హైదరాబాద్లో ఎక్కడో చోట అప్పటి నుంచి ఉన్నావు కదా, ఏదో చోట జాగా తీసుకోవటం కానీ అట్లా ఏం చేయలేదా? జాగా తీసుకుంటట్లున్నదా? అప్పుడు వాళ్ళ పెళ్లి చేసేటోడికే నాకు సుక్కలు కనిపించింది. ఇక వాళ్ళ పెళ్లి చేసినాక ఎవరంతా వాళ్ళే పోయినరు, 2 చచ్చిపోయినరు. ఎవరు చనిపోయారు? 2 పిల్లలా? పిల్లలు అంటే 2 అబ్బాయిలా అమ్మాయిలా ఎట్లా? 2 అమ్మాయిలేనా? 2 అమ్మాయిలే. ఏం జరిగింది? వాళ్ళకు ఏదో బీమారు వచ్చి పోయినరు. ఆ బీమార్లో పోయినరు వాళ్ళు. 2 ఉంటే 2కి పెళ్లి చేసిన వాళ్ళకి పిల్లలు అయినరు. అప్పట్లో ఏం బీమారు వచ్చిందంటున్నాను నేను. ఎట్లా చనిపోయారు? ఎంత వయసు ఉన్నప్పుడు? వేడ్సుందట పిల్లగానికి, వేడ్సు. ఆ వేడ్సుతో పొల పోయింది. ఇంకో పొల పెద్దగానే అయింది, కానీ ఆయనకు మొదటి సంధి కూడా జర తల మీద ఎంటకెళ్ళలేవు, మంచిగా లేదు. ఆయనకు వేడి ఎక్కువ ఉండే. ఇప్పుడు అంటే ఎంత వయసులో ఉన్నప్పుడు చనిపోయారు వాళ్ళు అంటున్నా? వాళ్ళు 25-30 ఏళ్ళకు. 25 ఏళ్ళప్పుడా? హైదరాబాద్లోనేనా ఊళ్ళోనా? కానీ ఊళ్ళోనే, ఈడ హైదరాబాద్లోనే. ఇప్పుడు నీకు ఇక్కడ రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఉంది. బియ్యం తీసుకుంటున్నారా? ఇప్పుడు కొత్త పథకాలు కూడా వస్తున్నాయి కదా, ఏం వస్తాయో ఇక. మరి ఇక మొన్న ఎక్కిండు వాడు. ఏం చేస్తాడు, ఏం పోతాడు, ఏమవుతుందో. అత్తలకు కోడళ్ళకు పింఛని, అత్తలకు పింఛని అంటాడు, ముసళ్ళకు పింఛని. ఇంతవరకు మాకు ఇంత వయసు వచ్చినా లేదు. అప్లై చేయండి. కొత్త దరఖాస్తులు తీసుకుంటున్నారుగా, పింఛన్కి దరఖాస్తులు తీసుకుంటున్నారు కదా, చేయండి, అప్లై చేయండి. ఇంకేంటి, ఏమన్నా ఉన్నాయా సమస్యలు? ఇంకా ఏమున్నది సమస్య ఏం లేదు. నేను చూస్తూ ఉంటా నిన్ను, రోజు అటు పోతూ ఉంటా కదా, ఇదే దారిలో పోతూ ఉంటా, నువ్వు కూర్చొని ఉంటావు చలిలో వణుక్కుంటా. అందుకే ఒకసారి మాట్లాడాలనిపించింది, వచ్చాను. ఏం చేస్తాము, ఆయనకేమో షుగరా, నాకు బీబా, ఇటు ఏదో. ఎట్లా సరిపోద్ది పెద్దయినా? నీకు వచ్చేదే 200, పొద్దంతా కష్టపడితే. మరి ఎంత అద్దె? ఎంత? 2500. 2500. 2500 ఆయనకు కావాలి, కిరాయి కావాలి. 2000 రోగాలకు మందులకు కావాలి. నాకు 1100 నాకు కావాలి. ఇటు అట్లా గట్టి ఇస్తాను. నీ కొడుకు ఎక్కడ ఉంటాడు? ఇక్కడనే ఉంటాడు, ఎల్ఏసి గేట్ కార్డు ఉంటాడు. మాట్లాడతాడా మీతో? మాట్లాడతాడు. వస్తాడా ఎప్పుడన్నా ఇంటికి? వస్తాడు. ఏమంటాడు? నువ్వు ఎందుకు పని చేయటము, ఇప్పుడు నీకు 85 ఏళ్ళు వచ్చినాయి కదా, పెద్ద నువ్వు అయిపోయినావు కదా, నువ్వు ఎందుకు పని చేయటము, నా దగ్గరే ఉండాలి అనడా? అన్నాడు. వాడు అన్నా కానీ వాడు పెన్ను రానియదు. ఇదొకటి ఉందా పంచాయతీ మళ్ళీ? ఆమె ఏమంటది మీ కోళ్ళు? కోడలు అన్ని గొల్లాలు పెడుతుంది, అనరాని మాటలు మాట్లాడుతుంది. రావద్దు, మా ఇంటికి రావద్దు అంటదా? ఉన్న పోయి అమ్ముకున్నారు, బిడ్డ పెళ్లి చేసుకున్నారు.
వాళ్ళు ఏ కన్నా పైసలు ఆయన తెచ్చింది కాదు, కష్టం చేసి నాకు ఇచ్చింది కాదు. ఇంతో అంతో వాళ్ళ పెళ్లి కాకముందే నేను 5-6 ఎకరాలు సంపాదించుకున్నా, పోగొచ్చిన. వాళ్ళకే ఆయనకు కోడలికే బీమారు వస్తే 2 ఎకరాలు పోయింది. ఇక కోడలికి ఆ బిడ్డ మా మనవనికి పెళ్లి చేయాలంటే 2 ఎకరాలు పోయింది. ఇంకొక 2 ఎకరాలు ఇచ్చింది ఆడ. ఇప్పుడు 2 ఎకరాలు మిగిలిందా? ఆ 2 ఎకరాలు మీ కొడుక్కి. ఇక కొడుకు అవుతుందో మేము దచ్చిన దాకుంటే మాకే అవుతుందో పోతుంది. మీ తర్వాత కొడుకే కదా మరి. ఇక నీతో ఎంత మంచిగా ఉన్నా లేకపోయినా ఇక కొడుకు తప్పదు కదా, అయ్యాల్సిందే కదా అంటున్నా. మరి ఇక మేము మమ్మల్ని వాళ్ళు ఎవరు చూడండి, మేము ఇంత అమ్ముకోవాలన్నా చేయాలన్నా ఎట్లా చేయాలి? దాన్ని అమ్ముకొని ఇస్తాడా అమ్ముకొని ఇయ్యడా అదన్నా చూడాలి కదా. అదే మరి పోయి మేము ఆయనకల ఇంత కూర్చున్నది రేకులది, దానిలో పడి ఉంటాం అది అమ్ముకుంటే. ఇప్పుడు మీ భార్య ఆరోగ్యం బాగానే ఉంటుందా? ఇప్పటికి ఇంతో అంతో ఇంట్లో పని చేస్తుంది, ఇంత వండి పెడతాను, తింటాను, వస్తాను. ఇంట్లోనే ఉంటుందా? ఇంట్లోనే ఉంటుంది, ఆయన ఏం పని చేయదు. పని చేయలేరు, పెద్దోళ్ళు చేయలేరు కదా. ఇప్పుడు ఈ మహిళలకి 2500 పథకం ఒకటి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, కాంగ్రెస్ వచ్చింది కదా, మహిళలకి 2500 పథకం ఒకటి. ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? ఉన్నది. 10 లక్షల రూపాయలకు పెంచింది. దవాఖానల్లో మనం చూయించుకుంటాం కదా, యాక్చువల్ 5 లక్షలు ఉండే అది 10 లక్షల వరకు. మీరు ఏదైనా జబ్బు చేస్తే హాస్పిటల్లో చూయించుకోవచ్చు 10 లక్షల వరకు. అదొకటి కూడా పెంచింది గవర్నమెంట్. ఏమో పెంచిందేమో కానీ మరి ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పటికైతే దవాఖాన పోలే చేయలే. ఇప్పుడు ఊళ్ళో ఉన్న 2 ఎకరాలకి మొన్నటి వరకు వచ్చిందా రైతు బంధు? వచ్చింది, మొన్నటి దాకా వచ్చింది. ఇప్పుడు పెంచి ఇస్తారంట కదా. పెంచిస్తారట, మరి ఏమి ఇస్తారు మొత్తం ఇంతవరకు వాళ్ళే ఇంకా పడుతుంది అంటలే. అది 15,000కు పెంచుతారంట ఎకరానికి. సరే మరి ఉంటాను. నాకు ముంత మసాలా ఇస్తావా? తింటా. ముంత మసాలా నాకు కూడా తినాలనిపిస్తుంది. అంటే ఆల్ మిక్స్ కొడతావా? ఎంత ఎంత అమ్ముతున్నావు ప్యాకెట్? 20 రూపీసా? 20 రూపీస్. ఇంకా మంచిగా కావాలి, మంచిగా వేయాలి, పల్లి శనగలు బాగా వేయాలి అంటే 30 రూపీస్. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసి అదేసి నిమ్మకాయ కూడా పెడతావుగా. పల్లి శనగలు, చుడువా, ఉల్లిగడ్డ, నిమ్మకాయ, కారం, మొత్తం ఆల్ మిక్స్. టమాటా వేసావా? నాకు టమాటా వేయలేదుగా. 2 ముక్కలు మిగిలినాయి. ఏది అయిపోయినాయి? టమాటాలు ఇక్కడ ఉన్నాయి కొత్తగా. చూద్దాం టేస్ట్ ఎట్టుందా. స్పైసీగా ఉంది, కారం ఎక్కువ కొట్టినట్టున్నావు. అడుగుతారా కారం? ఇంకొద్ది కారం వేయని పబ్లిక్ అడుగుతారు. జర మంది అయిన వాళ్ళకి కావాలంటే ఈ మిరపకాయ కూడా. మిరపకాయ, పచ్చిమిరపకాయ కట్ చేసి ఇందులో వేసేస్తావా? బాగుంది అయితే. అది ఈ పెద్ద నేను రోజు చూస్తూ ఉన్నా, మాట్లాడాలనుకుంటున్నా, మళ్ళీ వెళ్ళిపోతానే ఉన్నా. ఇవాళ ఎలాగైనా ఈ పెద్దతో మాట్లాడితే ఒక వీడియో చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను, మాట్లాడాను. ఆయన సమస్యలు ఆయన చెప్పుకున్నాడు. బట్ ఇక కష్టపడాలంటే కొడుకులు ఉన్నారు, కానీ ఒక కొడుకున్నాడు సరిగా పట్టించుకోడు. ఇక ఆయన కష్టం ఆయన చేసుకోవాలి. ఇల్లు గడవాలంటే కష్టపడాలి కదా, అదే చెప్తున్నాడు ఆయన పెద్ద. చూద్దాం. అప్లికేషన్ కూడా దరఖాస్తుకు సంబంధించి కొత్త ప్రభుత్వం వచ్చింది, ఏవో పథకాలు ఉన్నాయి. అప్లికేషన్లు కూడా ఇచ్చావు. అప్లికేషన్ ఇచ్చావా? చూద్దాం ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం వస్తుంది. పథకాల ప్రకారం వచ్చేస్తే కనుక బెటరు, లేదంటే కనుక చూద్దాం. నేను మళ్ళీ వస్తాను, నీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఈ పరిస్థితి మళ్ళీ ఒకసారి చూస్తా, దాన్ని బట్టి ఎలా చేయాలో అలా చేద్దాం. సరేనా? పాపయ్య వచ్చింది, 500 వచ్చింది. కనిపిస్తుందా?
ఇది చెప్తుంది. చెప్తుందా? ఉమ్. సౌండ్ వస్తుందా? ఇది నొక్కు. నొక్కకుండా అదే అదే ఒక్కోసారి సౌండ్ వస్తుంది. వచ్చింది. సరేనా? థ్యాంక్ యూ. మళ్ళీ వస్తాలే, కలుద్దాం.